ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్థన్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ప్రస్తుత కాలంలో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఒకే ఒక్క శాస్త్రము ఉండాలి. సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రము అగుగాక. ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడే ఏకైక దైవము అగుగాక. ఏకో మంత్రస్థన్య నామాని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవన్నామ కీర్తనే ఏకైక మంత్రము, ఏకైక ప్రార్థన. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఆ దేవాది దేవుని సేవయే ఏకైక కర్మ అగుగాక. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే, సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. మనిషి ప్రతిరోజు నీళ్లలో స్నానం చేయడం ద్వారా తనను తాను శుభ్రపరచుకోగలుగుతాడు. కానీ అతడు పవిత్రమైన భగవద్గీత అనే గంగాజలంలో ఒక్కమారు స్నానం చేసిన సంసార మలమే పూర్తిగా నాశనమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువః, మామకాః పాండవైచ్చవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా పూర్తి వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు. ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు, వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. మన బలము అపరిమితముగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. తరువాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరూ తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు.
కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు నుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా అయింది. ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. ఆ సమయములో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథములో నిలిచినవాడై ధనుస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిన వారిని నేను చూస్తాను. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకి నడిపాడు. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురు వంశీయులందరినీ చూడు అని పలికాడు. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా కంపిస్తుంది. నాకు రోమాంచమవుతుంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది. నా చర్మము మండిపోతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ మాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరిచిపోతున్నాను. నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేశీ సంహారి, నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను. కృష్ణ, ఈ యుద్ధములో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరను. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరికి జీవితములను కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మీనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవపోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడం మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయముతో వీరందరూ కుల సంహారంలో గాని, బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి? కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. ఓ కృష్ణ, వంశములో అధర్మము ప్రబలినప్పుడు కులస్త్రీలు చెడిపోతారు.
ఓ వృష్టివంశ సంజాతుడా, అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. వంశాచారమును నశింపజేసి ఆ విధముగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడం ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. నిరాయుధుడను, ప్రతీకారం చేయనివాడను అయినా నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడవేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు. శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. జై శ్రీరామ్.